హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేను వారాహి అమ్మవారికి నవరాత్రులు ఎలా చేయాలి నాకు తెలిసిన పాయింట్స్ మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. సో ఎప్పుడు ఎలా చేయాలి అంటే ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య తర్వాత పాడ్యమి నుంచి ఈ నవరాత్రులు అనేది స్టార్ట్ అవుతాయి. సో 9 రోజులు అనమాట. పాడ్యమి నుంచి 9 డేస్ లెక్క పెట్టుకోవాలి. ఈ సంవత్సరం 26 జూన్ నుంచి గురువారం స్టార్ట్ అయ్యి జూలై 4వ తారీఖు శుక్రవారం వరకు నవరాత్రులు అనమాట. సో వారాహి అమ్మవారికి పూజ పొద్దున చేయాలా సాయంత్రం చేయాలంటే సూర్యాస్తమయం తర్వాత చేయాలి. సో ఆఫ్టర్ 6-6:30 తర్వాత మీరు పూజ స్టార్ట్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో 5-6 లోపు మీరు పూజ ముగించేసేయాలి. మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు చేసుకోండి. అమ్మవారికి సాంబ్రాన్ అంటే ధూపం అంటే చాలా ఇష్టం అండి. మనం వెలిగించే కడ్డీలతో పాటు సాంబ్రాన్ని వేయాలి. ఆమెకి వడపప్పు పానకం చాలా ఇష్టం. తర్వాత దానిమ్మ గింజలు ఇష్టం. సో ఇంకా మామూలుగా అమ్మవారికి పెట్టేటట్లు పులిహార దద్దోజనం అలాంటివి పెట్టచ్చు. కందదీపం అంటే ఇష్టం. కందదీపం ఎలా పెట్టాలి అంటే కందగడ్డని కట్ చేసి ఒక గుంటలాగా చేసి దాంట్లో ఆవు నెయ్యి వేసి ఎర్ర ఒత్తులతో కానీ మామూలు ఒత్తులతో కానీ దీపారాధన చేసుకోవచ్చు. సో ఫోటో ఉండాల్సిన అవసరమే లేదండి. అది మన ఇష్టం ఫోటో పెట్టుకోవాలా లేదనేది. నేనైతే మామూలుగా లక్ష్మీదేవి ఆమె లక్ష్మీ స్వరూపం లలిత స్వరూపమే కాబట్టి లక్ష్మీదేవి ఫోటో ముందు పూలు పెట్టి జస్ట్ అష్టోత్తరాలు కానీ ఏదో ఒకటి ద్వాదశ నామాలు కానీ జపించుకుంటాను. ఈవినింగ్ ఏదో ఒకటి నైవేద్యం చేసి పెడుతున్నాను అనమాట. సో బ్రహ్మచర్యం అనేది పాటించాలండి. సో ఈ టైంలో మాంసాహారాలు అయితే అవన్నీ తినకూడదు. ఎగ్ మీట్ అవన్నీ తినకుండా దూరంగా ఉండాలండి. రెడ్ శారీ కట్టుకొనే చేయాలంటే అది మన ఇష్టం అండి. అదేం ప్రాబ్లం లేదు. ఆమెకి ఎరుపు అంటే ఇష్టము కాబట్టి కావాలంటే రెడ్ శారీ కట్టుకోండి. లేదంటే వేరేవేవైనా చీర కట్టుకొని చేస్తే మంచిది. ఒకవేళ మధ్యలో పీరియడ్ వస్తే ఎలాగా అంటే ఆ 5 డేస్ ఆపేసి పౌర్ణమిలోపు ఎప్పుడైనా ఈ 9 రోజుల పూజ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. 9 రోజులు నైవేద్యాలు పెట్టి పూజ చేస్తే సరిపోతుందండి. సో ఇక్కడ వారాహి అమ్మవారు డిఫరెంట్ రూపాలు నేను ఫొటోస్లో షేర్ చేశాను. సో ఆమె ద్వాదశ నామాలు ఆమె శ్లోకము మొత్తం నేను తెలుగులో ఇంగ్లీష్లో 2 భాషల్లో పెట్టానండి. ఇది చదువుకోండి. నేనైతే 9 టైమ్స్ చదువుతున్నాను. 9 టైమ్స్ చదువుకొని ఓం ఐ గ్లౌం ఐం నమో భగవతి వార్తాలి వార్తాలి ఈ శ్లోకం అనమాట. ఈ శ్లోకం చదువుకొని మీరు గూగుల్లో బ్రౌజ్ చేస్తే అష్టోత్తరాలు వస్తాయి. అష్టోత్తరాలు ద్వాదశనామాలు కవచము హారతి ఇలా చాలా వస్తాయి. జస్ట్ విన్నా కూడా సరిపోతుందండి. మనకేమన్నా బ్యాడ్ లక్ ఉన్నా కాలసర్పదోషాలు అవన్నీ ఎలిమినేట్ చేస్తుంది. తీరని సమస్యలు అనేది తీర్చే తల్లే వారాహి తల్లి. ఇదే అండి ఈ ఇంగ్లీష్లో ఉంది. నేను ఈ శ్లోకం చదువుతున్నాను. ఆమె ఫోటో సెలెక్ట్ చేయాలి అంటే మీరు వైట్ శారీలో ఉన్నది సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఆమెది శాంత స్వరూపం అనమాట. వైట్ శారీలో ఉంటే లేదు అనుకుంటే ఏ శారీ ఉన్నా పర్వాలేదు. మీరు ఫాస్టింగ్ ఉండాలి అనుకుంటే మార్నింగ్ నుంచి ఏం తినకుండా ఈవినింగ్ వరకు ఉండొచ్చు. ఫ్రూట్స్ తిని మిల్క్ తాగైనా ఉండొచ్చు. నేనైతే మార్నింగ్ ఆఫ్టర్నూన్ టిఫిన్స్ తిని ఈవినింగ్ రైస్ ఐటెం ఖచ్చితంగా చేసి పెట్టాలి అని విన్నానండి. అందుకే పులిహార ఒకరోజు తీపొంగలి దద్దోజనం ఇలాగ ఏదో ఒకటి అన్నం రూపంలో చేసి ఆమెకి నైవేద్యం ఇస్తున్నామన్నమాట. రోజు 9 డేస్. మీకు దగ్గరే ఉన్న గుళ్ళల్లో వారాహి అమ్మవారి విగ్రహం ఉంటే రోజు వెళ్ళి ఈ 9 డేస్ దర్శించుకోండి. ప్రదక్షిణలు వేయండి. 9 డేస్ చేయలేని వాళ్ళు కనీసం 5 డేస్ లేదంటే కనీసం 3 డేస్ అయినా వెళ్ళి దర్శించుకోండి. మీ తీరని కోరికలు అనేది తీర్చే తల్లే ఆ వారాహి తల్లి. ఖచ్చితంగా అందరు చేస్తారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ.